నాయకులు కార్యకర్తలు పార్టీలు మారుతూనే ఉన్నారు. తాజాగా వైసీపీకి చెందిన పెద్దపాలెం సర్పంచ్లు జెడ్పీటీసీలు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ సీఎం జగన్ కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పిన జగన్ 5 సంవత్సరాలుగా ఒక్క నిరుద్యోగికి జాబ్ ఇవ్వలేదని మండిపడ్డారు. కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఆ రోజు ఓటు చేస్తామని అడిగా, మీరు సమస్యను అర్థం చేసుకుని ఉండొచ్చు, చేయాలనే కోరుకుండొచ్చు, మీరు చెప్పినా జనం నమ్మరని చెప్పి క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆ సమస్యని నా మనసులో బలంగా ముద్రించారు. నేను కూడా చూశాను. అందుకే ఒకటే కృత నిశ్చయం తీసుకున్నాను. భగవంతుని దయ వల్ల మీ అందరూ ఆశీస్సు వల్ల ఆ రోజు ఎమ్మెల్యేగా నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన చిరగన్య ప్రజగన్య మధ్య వారధి నిర్మాణం చేస్తాను. ఒకవేళ